మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయము త్రిప్పివేయగా ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగున చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు అనగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకు తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు. మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తమ భూములను దున్నుటకు వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలు భక్షకారుణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకొనును. మీ పొలములో మీ ద్రాక్ష తోటలలోనూ మీ ఒలీవ తోటలలోనూ శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకిచ్చును. మీ ధాన్యంలోనూ ద్రాక్ష పండ్లలోనూ 10వ భాగము తీసి తన పరివార జనమునకు సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనివారును మీ పనికత్తెలను మీ పశువులలోనూ గార్ధబబములలోనూ శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగము పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకున్న రాజ్యమును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక, అలాగున కాదు, జనములు చేయు రీతిని మేము చేయునట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించుననిరి. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను గనుక యెహోవా, నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ గ్రామాలకు పొండని ఇశ్రాయేలీలకు సెలవిచ్చెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ కాలంలో వీళ్ళు ఒక ట్రాన్సిషన్లో ఉన్నారనమాట. ఇశ్రాయేలీలు అందరూ కూడాను. ఏంటి ఆ ట్రాన్సిషన్ అంటే, ఇన్నాళ్ళు వాళ్ళని ఏలింది లేకపోతే వారికి న్యాయము తీర్చింది న్యాయాధిపతులు చాలామంది ఉన్నారు. మన ముందు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే దెబోరా కావచ్చు, గిద్యోను కావచ్చు, యెఫ్తా కావచ్చు, సమూయేలు కూడా చాలా ఏళ్ళు న్యాయాధిపతిగా వీరికి ఏమైనా సమస్యలు వచ్చినా ఇప్పుడు రాజు అనేవాడు ఏం చేస్తాడు, వారి మీద అధికారం చేస్తూ వారికి హెల్ప్ చేస్తూ వారికి ఏమైనా శ్రమలు వచ్చినప్పుడో లేకపోతే వారికి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడో వారికి న్యాయం తీర్చడానికంటూ ఒక మనిషి, ఒక తోడు కావాలని అనుకునేవారు. దేవుని ప్రకారముగా న్యాయాధిపతుల కాలం నుండి కూడా దేవుడు ఏం చేశాడంటే, దేవుడే వారితో మాట్లాడుతూ ప్రధాన యాజకులను ముందుగా ఎవరిని నియమించుకున్నాడు, ఐగుప్తుల నుండి బయటకు వచ్చేటప్పుడు అహరోను, మోషే, తర్వాత యెహోషువ, కాలేబు, ఇలాంటి యాజకులు లేవి వంశస్థుల్లో నుండి వచ్చిన చాలామంది యాజకుల కాలం అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు కూడా ఈ ఇశ్రాయేలీలను కొంతకాలం నడిపించారు. ఇంక ఇశ్రాయేలీలకి ఏంటంటే ఫ్యాన్సీ కదా, ప్రజలందరూ ఫ్యాన్సీ. అటు ఇటు చూస్తారు, వాళ్ళకి రాజు ఉన్నాడు, వీళ్ళకి రాజు ఉన్నాడు, మనకు రాజు లేకపోవడం ఏంటి అన్న
థాట్ ఒకటి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ థాట్ అంటే, సమూయేలు వృద్ధుడైపోయాడని మనం అక్కడ చాలా స్పష్టంగా గమనిస్తున్నాం కదా. సమూయేలు అప్పటి వరకు చాలా చాలా డైనమిక్గా, చక్కగా, జ్ఞానముగా ప్రభు దగ్గర నుంచి ఏది విన్నాడో అదే చెప్పుతూ, దేవుని మాటను ఒక్కటి కూడా జవదాటకుండా, తన చిన్ననాటి నుండి పాలు విడిచిన కాలము నుండి ఆయన మందిరంలోనే ఎదుగుతూ వచ్చినవాడు కనుక ఇంకా అతను బయట ప్రపంచం ఏం తెలియదు. దేవుడు, అతని యజమాని అయిన ఏలే తెలుసు సమూయేలుకి. తర్వాత దేవుడు ఏ ప్రజలకైతే చెప్పమంటాడో ఈ ఇశ్రాయేలు ప్రజలే తెలుసు ఆయనకి. ఇంక ఇటు పక్కన అటు పక్కన పరిసరాలు ఏం తెలియదు కాబట్టి ఆయన ఎన్నటికి దేవునితోటి సహవాసం చేయొచ్చు. అందుకే 7వ వచనంలో మంచి మాట ఉంటుంది. ఏంటి, ఆ ప్రజలు అన్నారు మాకు రాజు నియమించమంటే అది అతనికి ఇష్టం అవ్వలేదు. ఇదేంటిది కొత్తగా వీళ్ళు రాజు అంటున్నారేంటి, ఇన్నాళ్ళు దేవుడేమో వీళ్ళ గురించి ఎన్నో కార్యములు చేసి ఐగుప్తులో నుండి తీసుకొచ్చి, వీళ్ళకి శ్రమలు వస్తే శ్రమల్లో నుంచి వీళ్ళని బయటికి తీసుకొచ్చి, ఆహారం కావాలంటే ఆహారం పెట్టి, మళ్ళీ మాంసాహారం కావాలంటే మాంసాహారం పెట్టి, మరి ఎన్నో అద్భుతాలు చేసి ఐగుప్తు రాజు దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ అరణ్యవాసంలో వారికి హెల్ప్ చేసి ఇన్ని చేస్తే వీళ్ళు ఈ దేవుణ్ణి వదిలిపెట్టేసి మళ్ళా ఒక రాజు కోసం అడుగుతున్నారేంటి, దేవుని స్థానంలో ఒక రాజును అడుగుతున్నారేంటి, వీళ్ళని ఎన్నాళ్ళు పోషించింది, పాలించింది, జాగ్రత్తగా వీళ్ళని కాపాడింది దేవుడే కదా, ఈ యెహోవా దేవుడే కదా, ఇతనే కదా ఇంత సర్వశక్తిమంతుడైన దేవుడు, ఇతన్ని కాదని వీళ్ళేంటి, దేవుడిని కాదని, ఈ పరిశుద్ధ దేవుడిని కాదనుకుని వీళ్ళు ఒక రాజును అడుగుతున్నారేంటి అని సమూయేలుకి ఆ మాట ఇష్టం అవ్వక దేవుని సన్నిధానంలో చాలా భారంతో ప్రార్థన చేశాడు. చూడండి 6వ వచనం చివరిలో కనబడుతుంది. మాకు రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ఎలా ఉందంట, ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. ఏం చేశాడు అతను? ప్రార్థన చేశాడు. ఏంటి ప్రభువా, ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చేసింది, మీరేమో వీళ్ళని ఇంత ప్రేమగా, ఇంత జాలిగా వీరు చేసిన పాపములన్నింటికి ఎప్పటికప్పుడు క్షమించుచు, వారిని మంచి మార్గంలో నడిపించుచు, వారిని కాపాడుతూ, వారిని బలపరచుచు, ఎప్పటికప్పుడు వారికి కావాల్సినవన్నీ ఇచ్చి పోషించుచు ఈ రీతిగా వారిని కాపాడుతున్నాడు. ఈ రీతిగా వారిని కాపాడుతుంటే మనకేంటి, ఇప్పుడు ఒక రాజు కావాలంటున్నారు ఏంటి ప్రభు అంటే, దేవుడు ఒకటే మాట చెప్పాడు కదా, సరే వాళ్ళు నిన్ను కాదు కదా విసర్జించింది, నువ్వేం బాధపడకు, వారు నిన్ను కాదు నన్నే విసర్జించేశారు. ఇలాగ చాలాసార్లు చేశారు వాళ్ళు కదా. మోషే అక్కడ పైకి వెళ్తాడు కదా, సినాయి పర్వతం మీదకి వెళ్ళి ఏం చేస్తాడు, అక్కడ 10 ఆజ్ఞల కొరకు 2 పలకల మీద ఆయన రాయించడానికి 40 దినములు అక్కడ వాసం చేసి కిందకు వచ్చే లోపల వీళ్ళు ఏం చేసేసారు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసి కరిగించారు. కరిగిస్తే అది ఏ రూపంలోకి వచ్చింది, ఒక దూడ రూపంలోకి వచ్చింది. దాన్ని కొలవడం మొదలు పెడితే ఇంకా మోషే కిందకు వచ్చేసరికి ఇటువంటి పరిస్థితి వచ్చేసిందని మోషేకి చాలా కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చి ఏం చేశాడు, పలకలు విసిరేశాడు. విసిరేసే అవి ఏమైపోయినాయి, విరిగిపోతే దేవుడు ఏం చేశాడో తెలుసా, మళ్ళా రా పైకి, సర్లే ఈ ప్రజలు ఈసారి తప్పు చేశారు కదా, మళ్ళీ నువ్వు సినాయి పర్వతం మీదకి వచ్చే మళ్ళీ రాయించిస్తాననేసి ఆయన 2వసారి మళ్ళీ తీసుకెళ్తాడు. పైకి తీసుకెళ్ళి మళ్ళీ 10 ఆజ్ఞలు మళ్ళీ పలకలు చెక్కించుకొని పైకి వెళ్ళిన తర్వాత దేవుడు మళ్ళీ రాశాడు. అలా ఎన్నిసార్లు మనోళ్ళు. ఇప్పుడేమో రాజు కావాలని బయలుదేరారు. ఆ సంఘటన మనకి నిర్గమకాండం 34వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి, యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 పలకలు. ఏంటి మొదటి పలకలు అంటే, ముందుసారి నువ్వు చేసుకొచ్చావు కదా, మళ్ళీ అలాంటి పలకలే మళ్ళీ చేసుకురా, నువ్వు మరి విరకొట్టేసుకున్నావు కదా, మళ్ళీ నేను రాయాలి కదా, తీసుకురా. అవి తీసుకొస్తే నీవు చెప్తున్నాడు చూడండి, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద మళ్ళా రాస్తాను మీ కొరకు. మళ్ళా మిమ్మల్ని నేను నా ప్రేమ చేత మిమ్మల్ని మళ్ళీ నేను నా దగ్గరికి చేర్చుకుంటాను, నేను మళ్ళీ రాస్తాను, నువ్వు మళ్ళీ చేసుకుని మళ్ళీ పైకి రా, సిద్ధపడి పైకి రా అని చెప్తున్నాడు అనమాట. చెప్పి ఉదయమున నీవు సిద్ధపడి, ఏంటంట సిద్ధపడాలి. ఎక్కడికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవుణ్ణి సందర్శించడానికి వచ్చినప్పుడు ఏం చేయాలంట, నీవు సిద్ధపడి రా అని స్వయంగా యెహోవా దేవుడే అక్కడ మోషేతో చెప్తున్నాడు. ఏమని, ఉదయమునకు నీవు సిద్ధపడి, ఏంటంట సిద్ధపడి. అది చాలా ప్రాముఖ్యం. మనము కూడా దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఎలా పడితే అలా వచ్చేయటానికి దేవుడు ఇష్టపడడు. ఏం చేయాలి, మనము సిద్ధపడి రావాలి. ఎలాంటి సిద్ధపాటు, దేవుడు అతనికి
పలకలు సిద్ధపరచుకొని నువ్వు సిద్ధపరచుకొని నీవు అక్కడికి వచ్చి మళ్ళీ ఈ కొండ మీద ఇంకా నీవు నేను తప్ప ఇంకెవ్వరు ఉండటానికి వీల్లేదు, అసలు ఎవరు కింద కూడా ఉండటానికి వీల్లేదు, ఇక్కడ పశువులు కూడా మేయటానికి వీల్లేదు, ఇది అతి పరిశుద్ధమైన స్థలము, కాబట్టి నీవు నేనే ఉంటాము, నీవు నేనే మాట్లాడుకుంటాం, కాబట్టి ఇక్కడ ఎవ్వరు ఉండవద్దని. చూడండి అక్కడ రాస్తాడు, చూడండి, ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనాను కనబడకూడదు చెప్తున్నాడు. చూడండి, ఏ నరుడు రాకూడదు, ఎందుకంటే దేవుడు అంత పర్టికులర్గా చెప్తాడు, అంత ఖచ్చితంగా ఆయన ఉంటాడు. ఆయన నీతోటే మాట్లాడాలనుకుంటే నీతోటే మాట్లాడతాడు, నీకే చేయాలనుకున్నప్పుడు నీకే చేస్తాడు కదా. అలాగా చేసి చూడండి, ఈ కొండ ఎదుటనైనను గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చాను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సినాయి కొండ ఎక్కగా మేఘములో చక్కని ఆరాధన అక్కడ కనబడుతుంది. చూడండి, మేఘంలో దేవుని గురించి దేవుని యొక్క క్యారెక్టర్స్ని వివరిస్తూ ఒక స్వరం వాళ్ళకి వినబడుతుంది. మేఘములో యెహోవా దిగి అక్కడ నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, యెహోవా దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని, ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. చూసారా, దేవుని అందుకు మోషే ఏం చేశాడు, త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రవ్వా నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావాలనని వీరు లోబడనల్లని ప్రజలు మా దోషము పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమని అనేను. అందుకు ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నానని చెప్తాడనమాట. అక్కడ దేవుని యొక్క క్యారెక్టర్స్ చూస్తాం కదా. ఇదిగో యెహోవా కనికరము గల దేవుడు, ఆయన ఇంకేంటి, ఆయన దీర్ఘశాంతము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన 6వ వచనం 34 నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ఆయన విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు, మీరు చేసిన ఈ పాపములన్నిటినీ ఆయన క్షమించినవాడు, క్షమించును కానీ ఏమాత్రము ఈ దోషములు మీ పిల్లల ధర్మశాస్త్రంలో అలా ఉండేది కదా, మీ పిల్లలకు మీ కుమారులకు ఇది వస్తుందని నేను మీకు చెప్తున్నానంటే మోషే ఏం చేశాడు, అమ్మో ఈ పరిశుద్ధ దేవుని సన్నిధానంలో నేనున్నాను అనుకొని వెంటనే ముఖము మీద కింద పడిపోయి సాష్టాంగ నేల వరకు ఏం చేశాడు, తల వంచుకొని నమస్కారము చేసి, నా దేవా నా మీద కనికరము చూపమని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. విత్ అడోరేషన్ అంటారనమాట, విత్ అట్మోస్ట్ అడోరేషన్ అంటారనమాట. దేవుని ఎదుట, ఈ పరిశుద్ధ దేవుని ఎదుట నేను ముఖం ఎలా చూపించుకోననేసి ఆయన ఎదుట వాళ్ళు ఏం చేస్తున్నారు, సాష్టాంగ నమస్కారము చేసి ఆయన నామమును గణపరుస్తున్నాడు. మోషే గణపరుస్తూ చెప్తున్నాడు అన్నమాట, నా దేవా నా మీద కూడా కనికరపడము అని చెప్పుచు వాళ్ళతో ఇంకా అనేక విషయాల తర్వాత అక్కడ మాట్లాడతారు. ఇంకొక మాట చూపించి నేను ముందుకు తీసుకెళ్తాను. అదే 34వ అధ్యాయము 29-30 వచనాలు చూస్తే మనకు చాలా మంచి విషయం అక్కడ ఒకటి కనబడుతుంది. మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింప భయపడ్డారు, వెరసిరి అంటుందన్నమాట. ఏం చేశాడు, ఇతను దేవునితో సహవాసం చేసి వచ్చాడు కదా, దేవునితో మాట్లాడి దేవుణ్ణి ఆరాధించి దేవుడు చెప్పిన ఆ శాసనములన్నీ దేవుడే ఆ పలకల మీద రాసి ఇచ్చేటప్పటికి వాళ్ళకేమైంది, మోషే ముఖ చర్మము చాలా కాంతిగా దేవుని వంటి ప్రకాశవంతమైన చర్మము అతను కూడా కలిగి ఉండడం వల్ల ఇశ్రాయేలీలు కానీ ఈవెన్ అహరోను కూడా మోషేని చూసి భయపడ్డాడంట. మోషేని చూసి మోషేని సమీపించడానికే భయపడ్డాడంట. అది ఈ అతి పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఉన్న మహిమ, ఆయన దగ్గర ఉన్న ప్రభావము. ఆయనతో సహవాసం చేసేవారిని చూచి జనులు సమీపించలేరు, పాపము సమీపించలేదు, లోకములో ఉన్న మాలిన్యము సమీపించలేదు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధ దేవుని సహవాసంలో నీవు ఎన్నడూ ఉంటావో ఉదయమునే సిద్ధపడాలి. అందుకనే దావీదు భక్తుడు కూడా చక్కని మాట చెప్తాడు.
కీర్తనల గ్రంథము 5:3 తీయండి, త్వరగా సమయం కొంచెమే ఉంది. కీర్తనల గ్రంథము 5:3 చక్కగా అక్కడ ఒక మంచి నైవేద్యాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన ఏం చేస్తాడంట, ఉదయమునే నా ప్రార్థన నీ సన్నిధిని నేను సిద్ధము చేసి నీ కొరకు నేను కాచుకొని ఉంటాను దేవా, నేను ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉంటాను. ప్రతి ఉదయం నీతో గడిపి ఈ దినములోనికి వెళ్ళడానికి నీతో సహవాసం చేసిన తర్వాత నేను బయటికి వెళ్తాను. అప్పుడు ఈ లోకంలోనివి ఏవి కూడా నన్ను అంటవు అంటాడనమాట భక్తుడే. తనంతలు తానే చెప్తాడు. ఇంకో మాట 119 అక్కడ కూడా చాలా చక్కని మాట ఉంటుంది చూడండి. 119, 147 వచనం. తెల్లవారకు మునిపే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. అయితే తర్వాత చూస్తే దేవుని నీ శాసనములు నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను అంటున్నాడు భక్తుడు. ఏంటంటే ఉదయమునే ఇంకా రాత్రి జాము ఫుల్గా అయిపోకముందే నెక్స్ట్ డే కొరకు లేకపోతే ఈ రాబోయే ఈ ఉదయం కొరకు తను సిద్ధం చేసుకుంటున్నాడంట. ప్రభువా నువ్వు ఇదన్నా నాతో ఏం మాట్లాడతావని నా కళ్ళు చాలా ఆశగా ఉన్నాయి, నా హృదయం చాలా సంతోషంతో నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా, నువ్వేం చెప్తావని నేను చాలా ఆశతో ఉన్నాను ప్రభువా. ఇంకా అందుకే చక్కని మాట, తెల్లవారకు మునిపే నేను నీకు మొరపెడుతున్నాను, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో నేను చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను ప్రభు అన్నాడు. నా కన్నులు రాత్రి జాము కాకముందే తెరుచుకొందును, నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము అని భక్తుడు చెప్తున్నాడు. చాలా చక్కని మాటలు భక్తుడైన దావీదు అందుకనే దేవుడే అన్నాడు కదా స్వయంగా, నా హృదయానుసారుడు అంటున్నాడు. దేవుడు ఎలాగ అసలు మనిషిని ఆదామును హవ్వను ఆయన చేసుకున్నదే దావీదు లాంటి ప్రవర్తన కలిగి ఉండాలని, దావీదు లాంటి ప్రవర్తన కంటే ఇంకా బెటర్ ప్రవర్తన కలిగి ఉండాలని, మనుషులతో సహవాసం చేయటానికి, దేవునికి కూడా ఒక సహవాసం చేయటానికి ఒక మనిషి కావాలి అనుకొని దేవుడు ఏం చేశాడు, మనిషిని తయారు చేశాడు. మనిషి ఏం చేశాడు, ఆజ్ఞను అతిక్రమించేసి పాపము చేసి ఆయన మాటకు లోబడక ఒక పాపము చేసి ఆయనతో సహవాసాన్ని, ఆయనతో ఉన్న సంబంధాన్ని విరగొట్టుకొని బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. అదే పరిస్థితి. కానీ దావీదైతే తను కూడా ఎన్నోసార్లు పడిపోయాడు. కానీ దేవుడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఎటువంటి ఆరాధన కోరుకుంటున్నాడో, దేవుడు ఒక మనుషుడు లేకపోతే ఆయన సృజించిన రాజు లేకపోతే ఆయన నియమించిన మనుషులు, ఆయన కొనిన ప్రజలు ఏ రీతిగా ఆయనకు అడరేషన్, ఏ రీతిగా ఆయనను రెస్పెక్ట్ చేయాలి, ఏ రీతిగా ఆయనను ప్రేమించాలి, ఏ రీతిగా ఆయనను అనుసరించాలి, ఆయన మాటలను, ఆయన ధర్మశాస్త్రమును. అందుకని అంటాడు కదా ముందు మనం చదువుకున్న రీతిగా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీకు అంగీకారంలో ఉండేలాగా చేయి ప్రభువా, ఈ దినమంతా నీ వాక్యంలోనే నన్ను నడిపించు ప్రభువా అని 19వ కీర్తనలో మనం చూసాం. మనం కూడా అటువంటి ఈ భక్తులందరినీ చూసి ఇదే మనకు మాదిరి, ఇటువంటి ఆరాధనలే మనం కూడా అలవర్చుకోవాలి. ప్రభు కనికరము కలిగిన దేవుడు, ఆయన దయ దీర్ఘశాంతము కలిగిన దేవుడు అని మనము ఆయన్ను ఆరాధించాలి. మరి ఆ రీతిగానే భక్తులు చేసిన పరిశుద్ధ ఆరాధన మనము చూస్తాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం చూడండి. అక్కడ కూడా మంచి ఆరాధన క్రమం అక్కడ మనకి కనబడుతుంది. మరి ఎలాగ ఆరాధన చేయాలి అని తెలియని వారికి పరిశుద్ధ గ్రంథంలో నుండే భక్తులు చేసిన ఆరాధనలే. 16వ వచనం, అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి. ఎక్కడ చూసినా భక్తులందరూ ఏం చేస్తున్నారు, దేవుని ఎదుట తలమట్టుకు సాష్టాంగ నమస్కారం చేసి. ఎప్పుడు చేస్తారండి దేవునికి కానీ మనుషులకు కానీ సాష్టాంగ నమస్కారం ఎప్పుడు చేస్తారు? దేవుని దగ్గర ఎవరైనా సరే ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఆ ఎదుటి వ్యక్తికి ఎంతో కొంత స్థాయి ఉండాలి, లేకపోతే అతని ఎంతో కొంత ఈ లోకంలో అధికారం కలిగిన వాడన్నా ఉండాలి, లేకపోతే అతని దగ్గర డబ్బన్నా ఉండాలి. ఏదో ఒక క్వాలిటీ లేకుండా నీవు కానీ నేను కానీ లేచి నిలబడం కదా. అలాగే ఈ పరిశుద్ధుడైన ఈ దేవుడిని అసలు ఎవరితో పోలిక కూడా లేని ఈ దేవుని ఎదుట ఆ 24 పెద్దలు ఏం చేస్తున్నారు చూడండి, సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి ఏమని ఆరాధన చేస్తున్నారు చూడండి.
వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏంటంట? వర్తమాన భూత భవిష్యత్తు కాలములంటే ప్రస్తుతము ఆల్రెడీ జరిగిపోయింది, రాబోయే తరములలో కూడా నీవే మమ్మల్ని ఎన్నటెన్నటికీ సర్వాధికారము కలిగి, సర్వజ్ఞానము కలిగి, సర్వాధిపత్యము మా మీద జరిగించుచు మమ్మల్ని ఏలుచున్న దేవా, నీకు మేము స్తుతులు చెల్లించుచున్నాము, అందును బట్టే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామని ఆ 24 పెద్దలు ప్రభువుని చూసి ఆరాధన చేశారు. మరి మనము కూడా అటువంటి ఆరాధనలే మనము చేయటం నేర్చుకోవాలి. మనం ఏం చేయాలి? ఆరాధన అనగానే ఇంకేమన్నా మాటలు చెప్పేయాలని అవసరం లేదు. ఆయన ఇచ్చిన ఆయన విలువైన రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు కదా. ప్రభువా, నీ విలువైన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావు కదా, అందును బట్టి నీకు స్తుతులు చెల్లించుచున్నాను. మరి ఈ రీతిగా నన్ను నీ బలము చేతను నీ జ్ఞానము చేతను నన్ను నడిపించుచున్నావు కదా, అందును బట్టి నీకు స్తుతులు చెల్లించుచున్నాను ప్రభువా. నా విరిగినలిగిన హృదయంతో నీకు స్తోత్రములు చెల్లించుచున్నానని ప్రభువును ఎప్పుడూ కూడా ఎన్నటెన్నటికీ మనము ప్రభువుని ఆయనగానే మనము ఆరాధించాలి. ఆయన ఏదో మనకు చేశాడు కాబట్టి ఆయనను మనం ఆరాధించడం కాదు, కానీ లేకపోతే మనకేదో చేస్తాడు కాబట్టి మనం ఆయన ఆరాధించడం కాదు, కానీ దేవుని యొక్క సర్వాధికారమును బట్టి, ఆయన జ్ఞానమును బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన దయ దీర్ఘశాంతమును బట్టి, ఆయనకున్న ఇటువంటి సర్వలక్షణములను బట్టి ఆయనే దేవుడు, నీవే నా దేవుడు ప్రభు అని ప్రభును ఆరాధించాలి. అట్టి కృప ఈ దినము దేవుడు మనందరికీ దయచేయునుగాక.